జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ కూలీల ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో కూలీలు ధర్నా దిగారు. పని లేక ఇబ్బంది పడుతున్నామని, పట్టణ పరిధిలోనూ పథకం అమలు చేసి పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని కూలీలు ప్రభుత్వాన్ని కోరారు. భారీ ర్యాలీగా వెళ్లిన కూలీలు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినాం. నా పేరు మేదరి దేవవరం, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా. మా సోదరుడు కేతిరెడ్డి రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉంటాడు. ఈ జిల్లాలో పట్టణాలలో ఉపాధి హామీ పనులు కోల్పోయి పేదవాళ్ళందరూ కూడా పనులు లేకుండా, మరో ప్రత్యామ్నాయ పనులు లేకుండా అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం వీళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇవాళ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఉపాధి కూలీలందరికీ కూడా ఉపాధి పనులు లేకుండా పోయినది. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి భారతదేశంలో కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలలో ఏ రీతిగా ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయి మున్సిపాలిటీ పట్టణాలలో, ఇక్కడ కూడా అదే రీతిగా అమలు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం కార్మికులు, కర్షకులు, విద్యార్థి, ఉద్యమ నాయకులందరూ కూడా ఉద్యమాలు చేసి ఎంతో గొప్పగా సాధించుకున్న తెలంగాణలో మరి ప్రత్యేకంగా ఇవాళ మున్సిపాలిటీలు చేయడం గొప్ప విషయమే. ఎందుకంటే మున్సిపాలిటీలు చేయడం వల్ల అభివృద్ధి సాధ్యమైతే అని చెప్పడము తప్పు కాదు. మేము వాటిని తప్పకుండా స్వీకరిస్తున్నాము. కానీ మున్సిపాలిటీ పరిధి చేయడం వలన వాళ్ళకి ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి వచ్చినాం. నా పేరు మేదరి దేవవరం, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా. మా సోదరుడు కేతిరెడ్డి రమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉంటాడు. ఈ జిల్లాలో పట్టణాలలో ఉపాధి హామీ పనులు